నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ విద్య. పార్లమెంటు సాక్షిగా బాబాసాహెబ్ అంబేద్కర్ మీద హోంమంత్రి హోదాలో ఉన్న ఏదైతే బీజేపీ సంబంధించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా పెద్ద దుమారాన్ని రేపాయి. అయితే ఏంటి ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ వ్యాఖ్యల వెనుకల ఆయన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏదైనా క్రోనాలజీ దాగి ఉందా, ముందు ముందు రాజ్యాంగానికి ఏమైనా ముప్పు ఉందా అని కూడా చాలామంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు రాజ్యాంగ నిర్మాత ఆయన అంబేద్కర్పై అలాంటి వ్యాఖ్యలు చేయడము ప్రతి వారికి ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పేసే విధంగా ఆ వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మం ఏమిటి, దీన్ని యావత్ సమాజం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అయితే ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు సోషల్ యాక్టివిస్టు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి చర్చిద్దాం. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఈ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, దేనికి దీన్ని సూచిస్తున్నాయి? ఈరోజు అమిత్ షా గారు అయినా కానీ, లేకుంటే నరేంద్ర మోడీ అయినా కానీ, లేకుంటే రాష్ట్రపతి గారైనా కానీ, వీళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణ ఏర్పడ్డదైనా కానీ ఎవరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు అంటే బీజేపీ వాళ్ళు లేకుంటే మన అటువంటి మనస్తత్వం గల్లోళ్ళు ఎట్లుంచుకోవాలంటే అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు సంబంధం లేదు, అసలు ఆయన కొన్ని వర్గాలకే సంబంధం, ఆయన రాసిన రాజ్యాంగాన్ని మేము పాటించడం మా దురదృష్టం అనే టైప్లో ఫీల్ అవుతారు. ఇలా ఈయన కూడా అదే ఫీల్ అవుతుండ్రు. ఈరోజు నీట్గా దీని మీద మాట్లాడవలసింది ఏంటంటే, ఈరోజు ఆయన ఇద్దరు సపోర్ట్ పైన ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఒకటి చంద్రబాబు నాయుడు, ఇంకోటి సమతా పార్టీ నితీష్. ఈరోజు ఒక మంచి ఉత్తరం రాసింది కేజ్రీవాల్, నాకు చాలా నచ్చింది అది. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సిన అంశం ఇది ఏంటంటే, రెస్పెక్టెడ్ చంద్రబాబు నాయుడు, ఐ ఆమ్ రైటింగ్ దిస్ లెటర్ టు యూ ఆన్ ఎ మ్యాటర్ ఆఫ్ great importance which not only concern our constitution but also the honor and legacy of Baba Saheb Ambedkar. Recently in Parliament, a statement made by Home Minister of the country, Amit Shah ji, regarding Baba Saheb has left the entire nation stunned. His remark that chanting Ambedkar has become a fashion these days is not only disrespectful but also refers the బీజేపీస్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ అదే రాసిండ్రు. దీని మీద అందరికంటే ముందుగా స్పందించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉంది. ఎందుకంటే ఆయన మద్దతు ఏం చూసుకొని ఈరోజు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు నాకంటే నీకంటే అందరికంటే ముందుగా ఈరోజు మాట్లాడాల్సిన, దీని మీద స్పందించాల్సిన బాధ్యత నారా చంద్రబాబు నాయుడు మీద ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ కంటే ఇంకా చాలా ఆయన తప్ప ప్రధానమంత్రికి అర్హులైన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరైనా చేయొచ్చు ఆయన తప్ప అని వ్యాఖ్యలు చేసిండు గతంలో టీడీపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. అప్పుడు ఇది 2014-19 మధ్యలో. ఈరోజు సడన్గా స్టాండింగ్ మార్చుకొని ఈరోజు అందుకనే కేజ్రీవాల్ కరెక్ట్ పర్సన్కి టార్గెట్ చేసిండ్రు. ఈరోజు ఆయన వెల్లడించాల్సిన అవసరం, మీరు అమిత్ షా యొక్క వ్యాఖ్యలతోని మీరు ఏకీభవిస్తున్నారా, ఖండిస్తున్నారా అని చెప్పేసి ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈరోజు ఆయన రాజ్యాంగం ముట్టుకోబోతుండ్రు అనడానికి ఇంకొక తార్కాణం ఏంటంటే, వాళ్ళు ఈరోజు వన్ ఓట్ వన్ నేషన్ జమిలీ ఎలక్షన్, వన్ ఓట్ వన్ నేషన్ అనేది ఈరోజు రెండే పార్టీలు కనబడాలి, రెండు సింబల్లు కనబడాలి అనే ఒక ఉద్దేశంతో పోతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇండైరెక్ట్గా ఈరోజు రాష్ట్రీయ పార్టీలు అంటే స్టేట్ లెవెల్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాంతీయ పార్టీ రీజనల్ పార్టీస్ను తొక్కేయడానికి ఇది కనబడటం ఒక ముసుగు లెక్క కనబడుతుంది. కాబట్టి వాళ్ళకి ఇంటర్నల్గా అమిత్ షా బయటపడ్డాడు. ఏంటంటే అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వినబడద్దు, బాబాసాహెబ్ అంబేద్కర్ మా సిద్ధాంతాల వ్యతిరేకము, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం పైనగా మేము కొట్టాడింది. ఈరోజు ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చింది. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా మీకు తెలియకుండానే బీజేపీ యొక్క ఎజెండాను వాళ్ళు ఏ విధంగా అది ఇంప్లిమెంట్ చేస్తుండ్రు. దానికి తార్కాణమే 29వ జీవో. ఏదైతే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలను గ్రూప్ 1 ఆఫీసర్గా చూసే పరిస్థితి ఉంటుంది. తద్వారా వాళ్ళు వచ్చే రోజు కన్ఫామ్ అయ్యేసి అంటే ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే అవకాశాలు ఉన్నటువంటి ఆ ఫలాలు వాళ్ళ దక్కకుండా
సగానికి సగం మందిని అడ్డుకోగలుగుతామని చెప్పేసి ఈరోజు 29వ జీవో తీసుకొచ్చి నీకు అన్ని న్యాయస్థానాలను మెయింటైన్ చేసే తీరుకు వచ్చింది ఈరోజు. అదేంత అది బ్రదర్, అది 100% ఏవైతే 29కి జీవోకు వ్యతిరేకంగా వచ్చిన జడ్జిమెంట్లు ఉన్నాయో అవన్నీ కూడా మనకు స్పష్టం చేస్తుంది ఈరోజు. ఏది బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే ఫలాలు వాళ్ళకి అందద్దనే ఉద్దేశంతో వచ్చినటువంటి జడ్జిమెంట్లు ఎవరైనా అంతే, అది అన్యాయం కదా. ఇప్పుడు జనరల్ వాళ్ళతో ఎస్సీ ఎస్టీ బీసీలు పోటీ పడద్దంటే అదే కదా 29 జీవో అంటే. అంతే, అదే ఈరోజు మాదిగల కోసం మాలల హక్కుల కోసం కొట్లాడతారు, మాదిగ హక్కుల కోసం కొట్లాడతారు. అలా మూల సూత్రం మీద ఎవరు కొట్లాడతలేరు. మూల సూత్రం అధికారం మా చేతికి రావాలి, అధికారులు మా వాళ్ళు ఉండాలి అనే ఆ మూల సూత్రం మీద ఎవరు కొట్లాడకుండా ఈరోజు పైన అందుకనే వీటన్నిటి కూడా మద్దతు మళ్ళీ బీజేపీ ఉంటుంది. ఈరోజు మందకృష్ణ మాదిగను వాళ్ళు ఎత్తుకుంటారు, నీకు మాల మహానాడును మళ్ళీ వాళ్ళే రెచ్చగొడతారు. ఈరోజు కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ వీళ్ళని రెచ్చగొడతారు, ఓ జాతీయ పార్టీ వాళ్ళని రెచ్చగొడతారు. ఈ రెండు ఎందుకంటే వీళ్ళిద్దరు తన్నుకుంటేనే మేము ఉంటాం. కాంగ్రెస్కు బీజేపీకి తేడా ఏంటంటే బీజేపీ ఏమో బయట కాకి చెడ్డ వేసుకుంటారు, ఓపెన్గా కనబడతారు. వీళ్ళు ఆర్ఎస్ఎస్ కాషాయీకరణ అని. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే పైజామా వేసుకుంటారు, పైజామా లోపల కాకి చెడ్డ వేసుకుంటారు. ఇద్దరు కూడా సేమ్ విధానాలే పాటిస్తారు. మీరు అధిష్టానంలో ఏఐసీసీలో ఎవరు నడిపిస్తారో పార్టీని, ఇక్కడ ఎవరు ఇద్దరిని ఒకటే వర్గం నడిపిస్తుంది. అండ్ ఓవరాల్గా ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవైపు జాతీయ స్థాయిలో మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడము, ఏదైతే వర్గీకరణకు కావచ్చు దానికోసం కావచ్చు, ఇటువైపు మరి వీళ్ళేమో ఓవైపు మాదిగ జాతి గురించి వాళ్ళు, ఆ సామాజిక వర్గం గురించి వాళ్ళు, మాల సామాజిక వర్గం గురించి కొంతమంది నేతలు, ఇప్పుడు మొత్తం ఓవరాల్గా ఒక చీలిక ఏర్పడింది. దీనికి అనుగుణంగానే పైన కేంద్రం కూడా పావులు కదుపుతుంది అని అనుకోవచ్చు. 100% వాళ్ళ డ్రామానే ఈరోజు, వాళ్ళ శాచ్యురేషన్. అయితే ఒకటి ఏంటంటే బ్రదర్, ఈరోజు ఫలాలు ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నీకు నాకు పంచాది ఏంది, మనం ఖైదాం మీద రాసుకుంటున్నాం, నీకు 50 నాకు 50. ఏది 50? గ్రూప్ 1లో సరి సగం వేసుకుందాం, గ్రూప్ 1లో వేసుకుందాం, ఎవరి జనాభా తామాషా ప్రకారం వాళ్ళదే వేసుకుందాం. అసలు ఇక్కడ పొక్కబెట్టి కూర్చుండు కదా, నీకు భాగం ఎక్కడిది? అసలు నీకు పంపకానికే మందలు పెట్టండి, నీకు ఆ గంప లేనేలేదు కదా మధ్యలో. ఓకే, ఆ గంపే మధ్యలో పోయినప్పుడు నువ్వు దేనికోసం కొట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు ఇద్దరికి పంపకాలు ఏం పంచుకోవాలి చెప్పు. నాకు గ్రూప్ 1 అంటే నా గ్రూప్ 1లా 29వ జీవో తీసి నాకు ఫలాలే లేకుండా చేసింది. అది ఇంపార్టెంట్. అందుకంటే 563 పోస్టులల్లా అర్థమైందా, జనరల్ కేటగిరీ వస్తేనే వీళ్ళకి ఎక్కువ ఫలాలు వస్తాయి. అందులో నీకు టాలెంట్ ఉన్నోడు ఇక్కడ రానికి లేదు, మీరు ఏమన్నా మీ కులాలతోనే కొట్లాడుకోవాలి, నువ్వు రానంటే దీని మీద ఈ రెండు వర్గాలు మాట్లాడాయి. ఎందుకంటే వీళ్ళకి రాజకీయాలు ఇంపార్టెంట్ బ్రదర్, ఫలాలు ఇంపార్టెంట్ కాదు. ఏవైతే ఉన్నాయో ఆ ఫలాల పంపిణీ అనేది వీళ్ళకి ఇంపార్టెంట్ కాదు. నేను మొన్న ఎవరు కలిసినా నేను అదే చెప్తున్నా. ఇంకోటి ఏంటనంటే ఈరోజు రెండు వర్గాలు కాదు, ఇంకా ఉపకులాలు, వీళ్ళందరూ కూడా అనగారిన వర్గాలే అందరి చేత పీడింపబడ్డారు. ఇప్పుడు రాజకీయంగా నీ స్థానం ఎక్కడ ఉంది, నువ్వు ఏడున్నావు. మీరు ఇంతగానో మాట్లాడతారు కదా, ఇంట్లో పైసలు ఉన్నోళ్ళు లేరా? మీరు సొంత పార్టీ ఎందుకు పెట్టలేదు ఎన్ని రోజులకి? మీరు ఎందుకు నిలవలేకపోయినారు? మీరు ఎందుకు మెడలోంచే బతుకుతున్నారు? మీ వాళ్ళ మీద దాడి జరిగితే ఎవరన్నా వాళ్ళకు బాసటగా నిలబడుతుండ్రా? ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు 117 కోట్ల రూపాయలు, 150,000 కోట్ల 17 కోట్ల, అవి దారి మళ్ళీ మీరు ఎందుకు మాట్లాడలేదు? రెండు వర్గాలు ఎవరు మాట్లాడలేదు. నేను ఒక్కనే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన. ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పాఠశాలల్లో బీసీ పాఠశాలలలో 40 ఇప్పటికి 50 మంది చచ్చిపోయారు. మీరు ఎప్పుడైనా ఏదైనా హాస్టల్కి పోయినరా? రెండు కులాలను అడుగుతున్నా, అన్ని కులాలు మీరు ఎప్పుడైనా పోయినరా? బాజాబ్తా గవర్నమెంట్కు నోటీసే ఇప్పించిన, నేషనల్ ఎస్సీ కమిషన్లో కేసు పెట్టి. మీరేం చేసిండ్రు? ఇది మంచిది కాదు, ఈ విభజన అనేది మంచిది కాదు. హెల్తీగా విభజన, వీళ్ళకి కావాల్సింది ఏంటంటే పూర్తి విభజన కావాలి. అందులో ఒక ఏజెంట్గా వీళ్ళు పనిచేస్తున్నారు, పెద్దగున్న నాయకులు వాళ్ళు ఏజెంట్గా పనిచేస్తుండ్రు. వాళ్ళు ప్యాకేజీలు ఇచ్చి నువ్వు చీల్చు, నీ కులాన్ని చీల్చు, వాళ్ళకు ఒక ప్యాకేజ్ నువ్వు చీల్చు, నీ కులాన్ని చీల్చు, నీకు మంత్రి పదవి ఇస్తాను, నీ కులాన్ని చీల్చి మన దిక్కు తీసుకొస్తే, నీకు పైసలు ఇస్తాను, నీ కులాన్ని చీల్చి నా దగ్గర తీసుకొస్తే. అందుకని ఇన్ని రోజులు ఇప్పుడు 75 సంవత్సరాలు స్వతంత్ర దేశంలో మనం ఉంటాము.
ఇవాళకి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఒక్కొక్క కుటుంబము ఎస్సీ సీట్ల పైన వాళ్ళు అట్నే కూర్చుంటారు. వాళ్ళకి వేరే కులాల పైన అంటే వెనుక వచ్చే అరే మేము మా తాత తరం అయిపోయింది, కొడుకుల తరం వచ్చింది, మనవాళ్ళ తరం వచ్చింది, ఇప్పుడైనా వేరే జాతులు వేరే ఎస్సీల మాలలకు వదిలేద్దాం, మాదిగలకు వదిలేద్దాం, మేము జనరల్ సీట్లలో కొట్లాడతాం, మా దగ్గర వేల కొట్లు ఉన్నాయని త్యాగం ఎందుకు చేయరు? ఇందులో కూడా ఒక్కొక్కడు 3 సార్లు 4 సార్లు 5 సార్లు పెళ్ళిళ్ళేమో మళ్ళీ బ్రాహ్మణులను చేసుకుంటారు, మార్వాడీలను చేసుకుంటారు. బట్టి విక్రమార్క భార్యలు ఏ కులపోళ్ళు వీళ్ళకు ఇప్పుడు ఎస్సీ లీడర్లు అయిన వాళ్ళు వీళ్ళ భార్యలు ఏ కులపోళ్ళు చూడబ్బా, అన్ని దొరసాన్లే, ఉన్నత గురుగారు. అంటే నువ్వు కమ్యూనిటీ బ్యాలెన్స్ మీరు చేయరు. అర్థమైందా? మీరెవరు మందకృష్ణ మాదిగ అల్లుడు ఏ క్యాస్ట్ మాల కాదా? మరి మీ ఇళ్ళల్లో బాగుంటారు, మీ ఇళ్ళల్లో మనువాదాలను తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని నీ ఇళ్ళల్లో పెట్టుకుంటావు, మళ్ళీ వాడు నాకు శత్రువు వాంతంత అనుకుందాం పా అంటావు. నీ ఇంట్లో నీ అల్లుడు కూర్చొని నీ అల్లుడు కూర్చొని నువ్వు తీసుకొచ్చిన పైసలు తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా మంచిగా మీరు అందరూ కలిసి మీరు ఎంజాయ్ చేస్తారు మీరు. వాళ్ళేమో వాళ్ళు మన శత్రువులు మనం తన్నుకుందాం పా అని వాళ్ళకి చెప్తావు. ఈరోజు బ్రదర్ చాలా వరకు మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ మాలాస్ మాదిగాస్ మధ్యలో వివాహాలు జరిగినాయి. అది మందకృష్ణ మాదిగ కుటుంబమే ఒక ఉదాహరణ. అర్థమైందా? ఈరోజు వారి ఇంట్లో మాలం మాదిగ 2 క్యాస్ట్ ఉన్నాయి. ఈరోజు చాలామంది ఒక స్థాయికి ఎదిగిన తర్వాత కులాలను కానరు, వాళ్ళ పిల్లలను పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు. బ్రాహ్మణులను చేసుకుంటారు, మార్వాడీలను చేసుకుంటారు, ఇంకా వేరే వాళ్ళని చేసుకుంటారు, కానీ ఎస్సీలను ఎవరు చేసుకోరు. దాదాపుగా వేరే క్యాస్ట్ వాళ్ళని పెద్ద క్యాస్ట్ వాళ్ళని చేసుకుంటారు. అదే ఇక నీకు ఎక్కడుంది చెప్పు, నీ కులం పైన ఏమున్నది చెప్పు. ఇప్పుడు అసెంబ్లీలో సమావేశం నడుస్తుంది, అందులో 10 రూపాయలు పెంచమని వాడు అడిగిన ఆడబ్బా. ఇవాళ దాకా ఎస్సీ ఎమ్మెల్యేలు ఛాలెంజ్ చేస్తున్నా, మాలమాదిగా ఎమ్మెల్యేలు ఇద్దరిని ఛాలెంజ్ చేస్తున్నా. సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో ఎస్సీ ఎస్టీ బీసీ స్కూళ్ళల్లో కాలేజీలల్లో మాకు 10 రూపాయలు పెంచమని ఏ ఒక్క దుర్మార్గుడైనా, ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎమ్మెల్యేనైనా ఎవడన్నా ఈ అసెంబ్లీలో జరుగుతున్నాం 5 రోజుల అసెంబ్లీలో ఒక్కడన్నా అడిగిండా? ఎవడు అడగడు. నాకేం కావాలి, నేను ఎంత సంపాదించాలి, దున్నపోతులు లెక్క బలుస్తుండే ఒక్కొక్కరు. అదే ఎవడు ఏమైపోయినా పర్వాలేదు నాకు. ఒక విషయం మాట్లాడుకున్నాం. మామూలుగా ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ ప్రారంభించినా కూడా, ఉదాహరణకి ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు తీసారు ఏపీలో, ఎందుకంటే కేజ్రీవాల్ ఆయనను మెన్షన్ చేసింది కాబట్టి. ఎట్ ఏ టైం ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చిండో ఆ టైంలో పవన్ కళ్యాణ్ జనసేన కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. అండ్ జనసేన ఆవిర్భావం కూడా బడుగు బలహీన వర్గాలకు మేము అండగా ఉంటాము, సామాజిక చైతన్యం తెస్తాం, లేకపోతే సామాజిక న్యాయం చేస్తామని. మరి ఇటువంటి టైంలో ఈయనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుందా పవన్ కళ్యాణ్ లాంటి? 100% బ్రదర్. ఇప్పుడు వాళ్ళకంటే అంటే మునుపు చెగువీర టోపీ పెట్టుకొని తిరిగిండు, అర్థమైందా? ఇప్పుడు కాషాయం వస్త్రాలు వేసుకొని తిరుగుతుండు. నేను అంటున్నా, నీవు ఒక సిద్ధాంతం ఉంటే ఒక సిద్ధాంత ప్రకారం ఉండు బ్రదర్. సిద్ధాంతం నేను ఇవాళ పార్టీకి సస్పెండ్ అయ్యి 6 నెలలు అయినా, నేను బీజేపీ కానీ వేరే పార్టీలకు ఎందుకు పోతలేను? ఎందుకంటే నేను సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీకి పోయినా, పార్టీలో జాయిన్ అయినా 34 ఏళ్ళ కింద. ఈరోజు వేరే పార్టీలకు ఎందుకు పోతాంటే ఆ సిద్ధాంతం నాకు సెట్ కాదు. సిద్ధాంతం అంటే ప్రాణం లెక్క బ్రా, శరీరానికి ప్రాణం అసొంటిది నీకు ప్రాణమే లేనప్పుడు ఇక సిద్ధాంతం ఏం పని ఉంటుంది నీకు? కాబట్టి ఈరోజు అసలు ఇవాళకి ఏంటంటే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఏంటంటే పవన్ కళ్యాణ్కు ఆయన సిద్ధాంతం పైన ఆయనకే క్లారిటీ లేదు. దేని సిద్ధాంతం నీది? వామపక్ష భావజాలమా? నువ్వు రైటా లెఫ్టా? నువ్వు లెఫ్ట్ అని పార్టీలోకి వచ్చి పొలిటిక్స్ స్టార్ట్ చేసినావు. ఈరోజు నువ్వు రైట్కి వెళ్ళిపోయి గొంతు చించుకొని గుండెలు బగలేక పికటిలు లేక అనుకున్నావు. ఎందుకంటే బ్రదర్ ఇలా ఈ 2 సెంటిమెంట్లు ఏంటంటే, ఇప్పుడు లెఫ్ట్ భావాజాలం అనేది నీరుగారిపోయింది, అది చదువుకున్నాడు. ఇప్పుడు జై శ్రీరామ్ అని, జై కాశీ, భారత్ మాతకి జై అని స్లోగన్ ఇస్తే రూపాయి ఖర్చు కాదు. ఈరోజు వాళ్ళ బీజేపీ కార్యకర్తకి ఎవరు రూపాయి ఇయ్యరబ్బా, అర్థమైందా? వాళ్ళ ముడ్డెండ పెట్టి లిటరల్గా చెప్తారు, వాళ్ళ ముడ్డెండ పెడతారు, కడుపెండ పెడతారు, వట్టి స్లోగన్లు ఇచ్చి బతుకమంటారు. వీళ్ళ పిల్లలు వీళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఉంటారు. అది అమిత్ షా పిల్లలే కానీ, లేకుంటే వీళ్ళ పిల్లలే కానీ, పవన్ కళ్యాణ్ పిల్లలే కానీ, వీళ్ళంతా వారుగా ఉంటారు. కానీ ఈ స్లోగన్లు ఇచ్చేటోళ్ళు వాళ్ళు దిగజారిపోకుండా, వాళ్ళు సొసైటీకి దూరం ఉండుకుంటా వాళ్ళు ఉంటారు. అసలు అంటే పైసలు కాకుండా ఫ్రీ ఎమోషనల్తోని లీడర్షిప్ కావచ్చు అనేది పవన్ కళ్యాణ్ స్టడీ చేసారు. అంతే. అంటే స్క్రిప్టే కదా మార్చేది. ఒక స్క్రిప్టే హీరో ఉంటాడు, ఒక స్క్రిప్టే వీళ్ళు అనుకుంటాడు, అర్థమైందా? కాబట్టి స్క్రిప్ట్ ఆయనకు ఇది స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుండు. ఇప్పుడు అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలకు
ఖచ్చితంగా ఈ పార్టీలు రెస్పాండ్ కావాలి. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గతంలో అంబేద్కర్ ఫోటో, పెరియార్ ఫోటో పెట్టి నాకు లండన్ మ్యూజియంలో నేను చూశాను, నాకు ఎంతో ఆదర్శమని. ఇప్పుడు ఆయన కూడా ఖండించాల్సిన అవసరం ఉందా బహిరంగంగా? పవన్ కళ్యాణ్ అంటే ఒక ఏషం బ్రదర్. సినిమా యాక్టర్ని ఎప్పుడు మనం సీరియస్గా తీసుకోవద్దు. ఎందుకు చెప్పాను బ్రదర్? సి అంటే నీతి లేనివాడు, అర్థమైందా? మా అంటే మానవం లేను, అర్థమైందా? నీతి లేదు, సిగ్గు లేదు, మానవం లేని వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం చాలా లైట్ సొసైటీ ఎప్పుడు అవి తీసుకోవద్దు. సొసైటీ సినిమా అనేది స్క్రిప్ట్ పైన ఆధారపడి ఉంటుంది, అర్థమైందా? కాబట్టి మనం దాన్ని తీసుకొని వాళ్ళతో మనం ఎక్కువ నేను పెద్ద మాట చెప్తున్నా, అర్థమైందా? నేను గడిచిన కొన్ని రోజులకి వెళ్ళి వాళ్ళ స్టైలు, వాళ్ళ భాష, వాళ్ళ స్టైల్ చూసి నిన్న దినాన నాకు బాధ అనిపించిందంటే, మన ప్రజా సంఘాలు ఎవరైతే లగిచర్లో పోయినో ఆ ప్రజా సంఘాలందరూ కూడా బాబుని పరామర్శించడానికి పోయింది. ఒక్క డాక్టర్ కూడా 10 మెట్లు సంధ్యక్క 10 ఫ్లోర్లు తిరిగినా మాట్లాడనీయలేదు. నిన్న అల్లు అరవింద్ బొంగ నిలబడి ఇటో డాక్టర్ ఇటో నిలబడి మాట్లాడదు. ఎందుకంటే స్క్రిప్ట్ ఈరోజు వాళ్ళకి స్క్రిప్ట్లకు ఉన్న వాల్యూ వాస్తవాలకు ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు వాళ్ళని సీరియస్ తీసుకోవద్దు. సీరియస్ తీసుకోవాల్సింది ఏంటంటే, మన రాజ్యాంగము గాడి తప్పుతుందా, మన రాజ్యాంగము భద్రంగా ఉన్న రోజులే మనము అందరం ఇవాళ స్వేచ్ఛావాయులు పీల్చుకోగలుగుతాం. పవర్ వచ్చినా రాకున్నా, నౌకరు వచ్చినా రాకున్నా ప్రశ్నించే తత్వం మనకు ఉంటుంది. లేకుంటే అది కూడా కోల్పోతాం. సరే, ఇటీవల అయితే మామూలుగా మొన్నటికి మొన్న యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ మీద మీరు ఒక టాపిక్ తీసుకొచ్చారు. అది చాలా చర్చనీయాంశమైంది. అంటే తెలంగాణ సంబంధించి కాంగ్రెస్ స్కామ్ ఏ విధంగా ఉందని చెప్పేసి మీరు బయట పెట్టడం జరిగింది. ఏంటి ఆ స్కాము? యూత్ కాంగ్రెస్లో అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళకే ఏంటి ఆ స్కాము? ఎందుకంటే గతంలో సుదీర్ఘ అనుభవం ఉంది, మీకు కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ ప్రయాణం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ అయితే నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను. నేను ఇది నాదేం, నీ వయసు ఎంత ఇప్పుడు? 30 ఉంటుంది కదా. ఇప్పుడు ఇవాళ జరిగేది ఏంటంటే, రాష్ట్రంలో 18 ఏళ్ళకెళ్ళి 35 సంవత్సరాల లోపున్న ఓటర్ ఐడి కార్డులు మొత్తము 8,50,000 ఓట్లు మార్ఫింగ్ చేసిండు కాంగ్రెస్ పార్టీ. అందులో నీ ఓటు కూడా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకో. ఇప్పుడు ఏం చేసిండంటే, నేను ఒక ఉదాహరణకు ఒక చూపెడతా. ఇప్పుడు ఇది ఉంది కదా బ్రదర్, ఇగో ఈ నంబర్ ఉన్నది. ఈ నంబర్ నీ జేబులో ఓటర్ ఐడి కార్డు ఉందా? అనేది నా కార్డు ఉందా? కార్డు బయటికి నేను చూపెడతా, ఇలా చెప్తా ఉంటా, నువ్వు కార్డు తీస్తా ఉండు, నేను పట్టుకొని చెప్తా, నువ్వు కార్డుది. ఇగో ఈ పైన నంబర్ ఉంది కదా, ఈ నంబర్ ఏదైతే ఉన్నదో ఈ నంబరు వేరే ఉంది, వీళ్ళది కాదు, ఇప్పుడు ఉన్నది కాదు. ఇగో ఇప్పుడు ఈ ఫోటో ఉన్నది, ఫోటో పక్కన గీతలు ఉంటాయి. ఈ గీతలు తీసుకొచ్చి పోస్ట్ చేసిండ్రు. ఈ గీతలు తీసుకొచ్చి పైన పేస్ట్ చేసిండ్రు. ఈ పేరు ఇగో ఇక్కడ, ఈ పేరు అందరి పేరు ఇక్కడ ఎవరున్నా ఈ పేరు మార్చిండ్రు. ఈ ఫోటో ఒకటి వేరే ఉంది. ఇప్పుడు నేను నా మొబైల్లో నేను చూపెడతాను. ఇక బ్రదర్, ఇది రాహుల్ గాంధీది, ఇది రాహుల్ గాంధీది. ఇక ప్రింట్ ఆన్ చేసిన. ఇప్పుడు రాహుల్ గాంధీకి వేరే ఓటు మార్ఫింగ్ చేస్తుండ్రు. రాహుల్ గాంధీ పేరు కొడుతుండ్రు, రాహుల్ గాంధీ అడ్రస్ కొడుతుండ్రు, రాహుల్ గాంధీది డీటెయిల్స్ అన్నీ కొడుతుండ్రు. రాహుల్ గాంధీ ఊరు ఏ ఊరు, ఆ ఊరు కొడుతుండ్రు. ఆయన ఫీమేలా మేలా అది కూడా కొట్టిండ్రు. డేట్ ఆఫ్ బర్త్ కొట్టేట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేస్తారు, ఫోటో సెలెక్షన్ కొట్టిండ్రు. రాహుల్ గాంధీ ఫోటో చూసిండ్రు, డెలివాడిండ్రు. రాహుల్ గాంధీ ఫోటో తీసుకొచ్చిండ్రు, అవి అక్కడ అతికేసేసిండ్రు. ఇప్పుడు రాహుల్ గాంధీ పేరు వేరేని ఐడి కార్డు పైన రాహుల్ గాంధీ ఫోటో వచ్చేసింది. సరే, లేకుండా పర్వాలేదు, వేరేది వచ్చేసింది. అయితే ఇగో ఇది బాజాబ్తా రాహుల్ గాంధీకే వేరేని ఓటు మార్పింగ్ చేసి, అయితే దీని మీద ఇది చేసినోనికి అరెస్ట్ అయ్యిండు. మన కేరళలో అరెస్ట్ అయ్యిండు. దాని మీద కేసు అయింది. ఇక ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యిందో చూస్తాం. ఇగో మల్లు బట్టి విక్రమార్క భార్య ఈమె, అర్థమైందా? ఈమె కారును ఖమ్మంలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు అడ్డగించి నీకేం పని అంటే అక్కడ కేసు అయింది. కేసు పెడితే ఆ కేసు కొట్టేపించారు, అర్థమైందా? అక్కడ కేసు కొట్టేపించారు. ఇంకో ఇక్కడ యూత్ కాంగ్రెస్ వాళ్ళు తిడతారు చూడు, ఇగో మార్ఫింగ్ చేస్తున్నారు. नहीं करना चाहिए इलेक्शन का, करोड़ों रुपए का उल्ला 20-20 करोड़, मेरी पूरी बात सुनो उसके बाद बात करो। 20-20-30 करोड़ का इलेक्शन है ये। అదేందా ఇది మీ సేవలో పోయి డేటా చోరీ చేసి ఆ డేటాలో ఉన్న ఇంటర్నల్ మొత్తం ఫోటో మార్ఫింగ్ చేసి మొత్తం ఫోన్ నెంబర్లే మార్చేసారు. ఇప్పుడు రేపు వీడు పోతే వీనికి ఓటు ఉండదు, పోతే అదేందా ఇంత లోగోలు మార్చిండ్రు, అన్ని సర్వం మార్చేసింది ఈరోజు. ఇది దేశద్రోహం కింద కేసు పెట్టాలని నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ ఇచ్చిన,
ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ కూడా నేను ఇద్దరు కూడా కంప్లైంట్, ఇది రాజద్రోహం కింద కేసు పెట్టాలి. ఇది నువ్వు 8,00,000 మంది 8,50,000 మంది ఓట్లు నువ్వు ఏ అధికారంతో మా కార్డు తీసుకున్నావు, నువ్వు ఏ కార్డుతో ఏ అధికారం, నా ఫోటో నువ్వు మార్చినావు, మీరు దొంగలు కాదా మీరు? నా నంబర్ నాది ఉంటుంది, నా ఫోటో మారుస్తావు, నా పేరు మారుస్తావు, నా ఫోన్ నంబర్ మారుస్తావు, నువ్వు ఎవరివి నా నంబర్ మారవానికి నువ్వు? నేను రాహుల్ గాంధీని అడుగుతున్నా డైరెక్ట్గా, హూ ఆర్ యూ టు చేంజ్ మై ఐడెంటిటీ, హూ ఆర్ యూ టు చేంజ్ మై మొబైల్ నంబర్, హూ ఆర్ యూ టు చేంజ్ మై నేమ్? ఈజ్ ఇట్ నాట్ చీటింగ్? Rahul Gandhi and Priyanka Gandhi has to respond on this issue. This is not a small issue. I have filed sedition case against them. సామాన్య విషయం కాదా బ్రదర్ ఈరోజు ఇది? మన ఓటు హక్కు అనేది అసలు ఓటు వేసి ఇది ప్రతి రాష్ట్రంలో అవుతుంది. ఇది ఓకే, ఇది ఒక్క దగ్గర కేరళలో అయింది. కేరళలో ఎఫ్ఐఆర్ అయింది తిరువనంతపురం పోలీస్ స్టేషన్లో. కాసర్గా అనేటువంటి ఒక ఐటీ నిపుణుని పెట్టుకొని వరంగల్లో ఏకంగా మిషన్లే పెట్టి ఎప్పంచలో ఎన్ఎస్ అలా పనిచేసే వాళ్ళు అందరిని పక్కన పెట్టి ఈరోజు మిషన్లే పెట్టుకుంటున్నారంట. పబ్లిక్లో ఓట్లు జరిగాయి. ఇది ఇళ్ళల్లో కూర్చొని గుద్దుడే, కంప్యూటర్ మిషన్లు పెట్టాలి, కొట్టాలి, ప్రింట్ చేయాలి, ఈజీగా లీడర్లు అవుతారు. మా సంటలు కష్టపడితే ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అయిండో, రేవంత్ రెడ్డి సంబంధం లేకుండా గాలే ఇది. రేవంత్ రెడ్డి తెలియకుండా గాలే ఇది. మొత్తం వాళ్ళ ఆశీస్సులతోనే ఎట్లా చేయాలి స్కాము, ఎట్లా మార్ఫింగ్ చేయాలి. 8,50,000 మంది ఓటర్లు ఈరోజు తప్పుదోవకి వెళ్ళిపోయి రేపు మున్సిపల్ పంచాయతీరాజ్ ఎన్నికలు జరగకపోతుంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆ మున్సిపల్ ఎలక్షన్, స్థానిక సంస్థల ఎలక్షన్ మీద ప్రభావం చూపిస్తే బ్రదరు నీకు అసలు కథ చూపించాలి. ఇప్పుడు చూపెడతావు చూడు, కొంత క్లోజప్లో చూపించాలి. నేను ఇప్పుడు ఒకటి చూపించిన కదా నీకు, ఒకటే ఫైల్లో 70,000 ఓట్లు చూపెడతా. ఒకటే ఫైల్లో ఇగో ఇది 4 ఫైళ్ళు ఉన్నాయి. ఇగో ఒక ఫైల్, ఇది ఒక ఫైలు చూడు. పాపాల పుట్ట వెళ్ళినట్టు వెళ్తాయి. నువ్వు ఫోటోలో చూసి 2-3 అనుకుంటాను. ఇవన్నీ మార్పింగ్ అయిపోయినాయి, ఇవన్నీ ఓట్లు చేంజ్ అయిపోయినాయి. దీనికి ఈ సేవ మీ సేవ పైన రైడ్లు చేసి ఎవరినే దాంట్లో వెళ్తావు అవి మొత్తం బంద్ చేసి పడేయాలి. ఇవన్నీ ప్రభుత్వం చేపించింది. ఇది ఇంత డేటా చోరీ అవుతుంటే మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళకి ఇచ్చింది. నేను చెప్పిన ఇండియా ప్రభుత్వం కాదా ఇక్కడ ఉన్నది. ఓకే, ఇవాళ రాహుల్ గాంధీ అనుకుంటాడు పిచ్చోడు, నా ప్రభుత్వం ఉందని అనుకుంటాడు. నీ ప్రభుత్వం కాదు బాసీలు ఉన్నది, అర్థమైందా? ఇగో నేను ఒకటే ఫైల్, ఒక పేపర్ చూపించి తక్కిన చూడాలంటే నీ దాంట్లో నీ జీబీ సరిపోదు. ఇగో అసలు నా దగ్గర ఇగో ఎన్ని ఉన్నాయి చూడు, 4 ఉన్నాయి, అర్థమైందా? ఇగో చేతుల కార్డులు చూడు, ఈ కార్డులు చూడ, ఇవి ఏడ ప్రింట్ అయినా తెలుసా? ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మంత్రి బిఆర్ కన్స్ట్రక్షన్స్ అని ఉన్నది. ఇవి మొత్తం ఇగో బిఆర్ కన్స్ట్రక్షన్ ఖమ్మం జిల్లా మంత్రికి చెందిన దాని మీద టాస్క్ ఫోర్స్ రైడ్ చేస్తే 70,000 దొరికినాయి. మంత్రి ఫోన్ చేయగానే కేసు బంద్ అయిపోయింది. ఇగో ఈడ కూడా కేసు అయింది. ఈమె మల్లు బట్టి విక్రమార్క భార్య ఇన్వాల్వ్ అయ్యి వదిలేపించింది. ఈమె బుడ్డ మంత్రి ఇప్పుడు అక్కడ ఈ రాష్ట్రంలో, ఈమె బుడ్డ మంత్రి, అర్థమైందా? కాబట్టి ఈమె బుడ్డ మంత్రిగో, ఈమె బుడ్డ మంత్రిగో, ఆమె కారుకి అడ్డానికి తిరిగింది పోరా. ఏం పని పోయి వీళ్ళకు? మళ్ళీ ఎస్సీలు చెప్పినా కదా ఇందాక, మార్వాడీలు మొత్తం దిగుతారు వీళ్ళే, అర్థమైందా? భర్తలేమో ఎస్సీలో రిజర్వేషన్లు వస్తారు, అర్థమైందా? ఎస్సీలకు ఎవరికి పనిచేయరు, మళ్ళీ వీళ్ళు దిగుతారు. అందరి ఇళ్ళలో అట్నే వాళ్ళే ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ అందులో బ్రాహ్మణులు, అందులో మార్వడీలు అంతా వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. పెత్తనం వాళ్ళదే ఉంటుంది, అర్థమైందా? మేమేమో ఇక్కడ మాలమాదిగా పంచాదని లేదా అనుకుంటాం, మూల సూత్రాలు వదిలేసి. చూసినా బ్రదర్, దీన్ని ఇంత పెద్ద ద్రోహం కింద ఇక ఏమంటారు చెప్పు, అర్థమైందా? ఏమంటారు చెప్పు దీన్ని? అంటే ఇవాళ ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్టు ఇది చాలా పెద్ద ద్రోహము. ఓవైపు మామూలుగా ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా స్పందిస్తుందంటే, ఒక థియేటర్లు తొక్కిసలాట నిన్న మొన్న జరిగి అల్లు అర్జున్ లాంటి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు సరే ప్రత్యక్ష క్రైమ్ ఉందా అది కోర్టు చూసుకుంటుంది. మరి ఇట్లాంటి వాటికి ఎవరెవరు అరెస్ట్ కావాలి బ్రదర్? ఫస్ట్ అరెస్ట్ కావాల్సింది ఇది జాతీయ స్థాయిలో జరుగుతుంది, ఒక దగ్గర కాదు, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇది ఏఐసిసి హెడ్ క్వార్టర్స్కు నోటీసు పంపాలి, దానిపైన రైడ్ చేయాలి, దాన్ని హార్డ్ డిస్కులు పట్టుకురావాలి. ఈరోజు కేరళ ఓటర్లు, మన ఓటర్లు, ఏమేమి ఓటర్లు అక్కడ డేటా పోతున్నదో దానిపైన చేయాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ నోరు మెదుగుతలేదు ఇక్కడ. ఇప్పుడు నేను 4 రోజులకే నడిపిస్తున్నా. ఇది నోరు మెదుగుతా. ఒక్క ప్రముఖ పత్రిక ఈ వార్త ఒక్క పత్రికలను ఈ వార్త వేయాలక, ఒక్క పత్రికల. నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ చేసింది అంటే ఖచ్చితంగా బీజేపీ నుంచి ఒక వ్యతిరేకత రావట్లేదు. బ్రదర్ నువ్వు గూగుల్లో కొట్టు, ఒక్క పత్రికల, ఒక యూట్యూబ్ ఛానల్ తప్ప ఒక్క పత్రికల ఇంత పెద్ద స్కామ్ మీద ఒక్క పత్రిక కూడా దీని మీద లేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ స్టేట్మెంట్. రైట్, థ్యాంక్ యూ సార్. రైట్,
అండ్ ఇది ఈ వారం ఇంటర్వ్యూ. మరోసారి మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాం. చూస్తుండే ఆద్య టీవీ.